ఈరోజు అక్కడ ఆ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన 3 స్లాబ్లలో పేదలు, అత్యంత పేదలు తీసుకోవాలని చెప్పిన ప్రాబ్లం ఉంటే మరిమట్లకు వేరే పెళ్లి చేయాలన్నా అంటే ఇప్పుడు రుద్రంగి అది కాబట్టి మీకు ఒక లెటర్ రాయండి వల్ల ఇప్పుడు మనం ఇక్కడ తీసుకొని రాసి మీరు రాసిన లెటర్ ప్రకారం చేయాలి. చేసిన కలెక్టర్ గారితో ఈ కలెక్టర్ గారికి చెప్తాం. కానీ రేపు వచ్చి అది అమలయ్యేటట్టు మళ్ళీ లేట్ అయిపోతుంది. ఎందుకంటే మనం 200 నీళ్ళు ఇచ్చుకుని మళ్ళీ ఇసుకలేక అయింది అనుకోండి ఇబ్బంది కాదు. అవకాశాన్ని నా చేతిలో మీదుగా చేయించినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఆడపడుచులను కూడా ఇంత గౌరవంగా చూసి నా 26 ఏళ్ళ సర్వీస్లో ఎమ్మెల్యే గారితో నా నూతన గృహం, నా గృహాన్ని నేను చేసుకున్నా. ఈ గృహాన్ని చేయడం నాకు అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. మన దగ్గర యాక్చువల్గా శాండ్కి ఇన్ని రోజులు ఎలాంటి కొరత లేదు సార్. ఈ మధ్య కాలంలో ఏంటంటే వీళ్ళు తీసుకున్న వాగులలో శాండ్ అయిపోయింది సార్. దానికి గాను పక్క అంబారిపేట కలిగోటలో కావాలని అడిగారు సార్. ఆ ప్రపోజల్స్ అనేటివి త్రూ కలెక్టర్ టు కలెక్టర్ మొన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్ మినిస్టర్ గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు 2 కలెక్టర్లకి చెప్పి ఉన్నారు సార్. వారి ఈ నియోజకవర్గంలోనే మొదటి ఇందిరమ్మ ఇల్లు, నమూనా ఇల్లు. మనము ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి అడుగు స్థలం ఉండి ఆ స్థలానికి కాగితాలుండి ఇల్లు లేని వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం 3,500 ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 మంది పేదలకు ఇళ్లను మంజూరు చేసుకున్నాం. 400 స్క్వేర్ ఫీట్లకు తక్కువ కాకుండా 600 స్క్వేర్ ఫీట్లకు ఎక్కువ కాకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని చెప్పని మనం చెప్పిన సందర్భంలో రుద్రంగిలో కూడా అత్యధిక పేదలకు ఇండ్లను మనం ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నాకున్న సమాచారం 70 పైచీలకు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా కొన్ని 50 నుంచి 60 వరకు ముగ్గులు పోసుకొని ముందుకు పోతున్న సందర్భం. మధ్యలో ఆషాఢ మాసం వచ్చింది, ఇబ్బందిని ఆపినని కొందరు అంటున్నారు. మళ్ళీ శ్రావణం వచ్చింది కాబట్టి ఈ గ్రామంలో మంజూరు కాబట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణం చేసుకొని ముందుకు పోయే విధంగా మరి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలలో ఇల్లు అవుద్దని చెప్పినటువంటి వారికి ఈ మోడల్ హౌస్ అంటే సొంతింటి కల పేదలకు తమ జీవిత కాలంలో నిర్మాణం చేసుకోలేమో ఏమో అనేటువంటి అనుమానం చెందుతూ కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి వారికి భరోసాను కల్పించడానికి ఇచ్చిన ఈ డబ్బులు ఈ 400 స్క్వేర్ ఫీట్లో నిర్మాణం చేసి చూపెట్టేటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి మండల కేంద్రంలో ఒకటి నిర్మాణం చేసినాం. ఇది రుద్రంగిలో మొట్టమొదటి మనం ప్రారంభం చేసుకున్నాం. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో చాలా మంది కొత్తపేట పోయి చూసొచ్చు. మనకంటే ముందు మోడల్ విలేజ్గా దాన్ని ఎంపిక చేసినాం కాబట్టి అక్కడ నిర్మాణాలు అయితే చూసొచ్చి నిర్మాణం చేసుకుంటుంది కడంగా విన్నా. ఇప్పుడు మనకి ఇది మోడల్ హౌస్ వచ్చింది కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. 5 లక్షల రూపాయలలో మనం చక్కగా సొంతింటి కళను నెరవేర్చుకోవడం రేవంత్ రెడ్డి గారి సర్కార్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం.